బ్రహ్మార్పణమస్తు. అనంత పరబ్రహ్మ స్వరూపమైన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. సమస్త మహావాక్యముల సాధన ఇందులో ఇమిడి ఉన్నది. ఈ సాధనలో కారణ శరీరముతో సహా జగత్తు చైతన్యం అనంత పరబ్రహ్మముల ఐక్యం చెందినట్లు భావించుము. నేను అనేది ద్వైత భావం ఉండదు. అనంత పరబ్రహ్మంలో దేహంతో సహా సమస్తము ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అన్ని మహావాక్యాలు కూడా మనం వేరువేరుగా నేర్చుకుంటూ ఉంటాం, వేరువేరు గురువుల దగ్గర వింటూ ఉంటాం, వేరువేరు గ్రంథాల్లో చదువుతూ ఉంటాం. కానీ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రతిభ, ఈ ప్రజ్ఞ, ఈ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మము నుండే. బ్రహ్మములోనే ఈమిడి ఉన్నాయి, అమరి ఉన్నాయి. బ్రహ్మము కన్నా అవి అన్యముగా లేవు. ఇది ముందు మనం తెలుసుకుని ఏది చదివినా కూడా అందులో నుండి వచ్చిందే. కానీ ఇప్పుడు నేను చదవవలసింది, నేను నేర్చుకోవలసింది, నేను తెలుసుకోవలసింది ఏమిటి అంటే, నేను ఎవరై ఉన్నానో అది తెలుసుకోవాలి. నేను బ్రహ్మస్వరూపాన్ని. అలాగే నా లోపల నేను చేసుకున్న సంస్కారాలు నిండి ఉన్నదాన్ని కారణ శరీరం అంటున్నాం. ఇప్పుడు నేను ఆలోచించేదాన్ని సూక్ష్మ శరీరం అంటున్నాం. నేను ధరించిన దాన్ని స్థూలం అంటున్నాం. ఈ మూడు కూడా ఎందులో ఉన్నాయి? ఈ మూడింటికి కారణమైన నా స్వస్వరూపం ఎందులో ఉంది? ఈ నాలుగు కూడా బ్రహ్మములోనే, బ్రహ్మము వల్లనే ఉన్నాయి. బ్రహ్మములో మునిగే ఉన్నాయి. బ్రహ్మములో మునిగి ఉన్న వీటిని ఏం చెయ్యాలి? అన్నీ ఇందులోనే ఉన్నాయి. నేను మాత్రం ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపంగా జీవించి ఆత్మస్వరూపంలో మిగిలిపోవాలి. కాబట్టి నేను మిగలాలి అంటే జీవించాలి. జీవించాలంటే నాలో దాని సంబంధమైంది కదలాడకూడదు. ఇంతే కదా. భగవంతుడు ఏమీ మనకి ఎక్కువ బరువు బాధ్యతలు పెట్టలేదు. మోక్షం కావాలి అన్న వాళ్ళకి ఏదో చేయమనలేదు. నీవు ఏదై ఉన్నావో అలా జీవించు, ఏది కాదో అది ఇది కాదు అని తెలుసుకో. కాని దాన్ని రానివ్వకు, నీవైన దాన్ని వదిలిపెట్టకు. ఇంకెంతకన్నా భగవంతుడు ఇంక ఏం అవకాశం ఇస్తాడు? ఇంక వేరే మార్గం ఏమీ లేదు. అన్నీ అందులో ఉన్నాయి. నువ్వు ఎలా ఉంటే అందులో మిగులుతావు. మొత్తం నీ జీవితంతో సహా, నువ్వు రాసి తెచ్చుకున్న, నువ్వు చేసుకున్న సంస్కారాలతో సహా, భగవంతుడు నీకు ఇచ్చిన నీ ఆత్మస్వరూపంతో సహా, నీ రాసుకున్న విధి ప్రకారం తెచ్చుకున్నటువంటి నిర్మాణమైనటువంటి స్థూల దేహంతో సహా పరమాత్మలో ఉన్నావు. నువ్వు ఈ నాలుగింటిలో స్థూల, సూక్ష్మ, కారణ, మహాసూక్ష్మమైన ఆత్మస్వరూపం, ఈ నాలుగింటిలో ఏ ధర్మంతో నువ్వు నడుస్తున్నావో ఆ జాతికే, ఆ కోవకే చెందుతో అటే జన్మెత్తుదు. కాబట్టి కారణ శరీరం గతం, సూక్ష్మ శరీరం భవిష్యత్తు, స్థూలం జడం, ఈ మూడు నేను కాదు. ఎంత సింపుల్గా ఉంది. మూడు కాలాలలో, మూడు అవస్థల్లో, జన్మల్లో ఉంటూ ఉన్నది ఆత్మస్వరూపం. అది కూడా నశింపులేనిది, పుట్టనిది, ప్రళయమందు నశించనిది. అది నేను. కాబట్టి చివరిలో అందులో మిగిలిపోతాను. అది తెలుసుకోమంటున్నారు. దీన్ని మననం చేసుకొని దీనితోటే మనం ఉంటూ, నడుస్తూ, చూస్తూ, జీవిస్తూ, మన స్నేహం, మన భక్తి, మన మాటలు, మన జీవితం, మన నిద్ర, అన్ని అవస్థలు ఇందులో జరుగుతున్నాయి. దీనివల్లనే జరుగుతున్నాయి. అది కాక, బ్రహ్మము కాక ఇంక వేరుగా ఏదీ లేనప్పుడు నేను దేనితో ఉండను? మనకి ఒకటే దిక్కు అయినప్పుడు ఆ దిక్కుతోటే కదా ఉండాలి. ఒక మనిషో ఏదో ఒక బంధం మాత్రమే మనకు మిగిలి ఉన్నప్పుడు ఆ బంధాన్నే కదా పట్టుకుని వేలాడతాం. ఇక్కడ ఏం తెలియబడింది? భగవంతుడు ఒక్కడే మనకి దిక్కు అని తెలియబడినప్పుడు భగవంతుడిని పట్టుకుని ఈ జీవితం అంతా కూడా మనం కొనసాగించాలి. భగవంతుడు తప్ప మనల్ని ఉద్ధరించేవాడు లేడు, తరింపజేసేవాడు లేడు అని మనకు అర్థమైంది. అందువలన అదే చెప్తున్నారు ఇక్కడ.
ఉన్నదంతా బ్రహ్మమేనని నువ్వు తెలుసుకుని ధ్యానం చెయ్యి. అందువలన ఏది తెలుసుకున్నావో అదే నీవుగా మిగిలిపోతావు. తెలుసుకున్న దాన్ని నడుస్తావు, నడిచిన దాన్ని చేరుకుంటున్నావు. తెలుసుకున్నది, నడిచినది, చేరుకున్నది ఒకటైతే విముక్తి మూడు మూడు విధాలుగా ఉంటే జన్మ. నువ్వు తెలుసుకున్నది ఏమిటి అంటే ఒక బాహ్య విద్యను తెలుసుకున్నావు అనుకుందాం. నువ్వు నడుస్తున్నది, చూస్తున్నది ఎటువైపు అంటే జగత్తు పట్ల వ్యామోహంతో ఇష్టాలతోటి నడుస్తున్నావు అనుకుందాం. చేరుకునేది ఎక్కడికి? జగత్తులోకి. ఏ విధమైన జన్మ? నువ్వు ఏదైతే ఆశించావో ఆ సంబంధిత జన్మ. ఇక్కడ మనం నడుస్తున్నది బ్రహ్మస్వరూపం, చేరుకోవలసింది కూడా నా మూలం అని తెలుసుకున్నాం. చూస్తున్నది బ్రహ్మాన్ని. ఇంక ఏది ఉందని నిన్ను ఈ జన్మకి తీసుకెళ్ళడానికి? నువ్వు భగవంతుడి కన్నా వేరుగా లేవు, నీకన్నా వేరుగా నీ మనసుని పోనివ్వడం లేదు. నువ్వు ఏదై ఉన్నావో అందులోనే నీ అవస్థల్ని వ్యవస్థల్ని ముంచేసి ఉండడం జరుగుతుంది. బుద్ధి బ్రహ్మంలో ముంచి ఉంచుతున్నావు, పంచేంద్రియాలు బ్రహ్మంగా నడిపిస్తున్నావు, మనసు బ్రహ్మంలో కట్టి పడేసాం. ఇంకా ఏముందని వేరుగా వెళ్ళడానికి? వేరుగా వెళ్ళి చెలించి మళ్ళీ ఒక జన్మని తయారు చేసే వాటిని అన్నింటినీ మనం కట్టిపడేసాం బ్రహ్మంలో. మన స్వస్వరూపంలో స్వరూప ధర్మంతో వాటిని నడిపిస్తున్నాం. వాటిని మనలో కట్టేసుకున్నాం, మన విధానంలో వాటిని నడిపిస్తున్నాం. అమ్మ అదే చేస్తున్నారు. సత్సంగులు వివిధ రకాల కులం, వివిధ రకాల భావం, వివిధ రకాల హెచ్చుతగ్గులు, వివిధ రకాల గోత్రాలు ఇన్ని ఉన్నా బ్రహ్మంలో ముంచేసి బ్రహ్మంలో కట్టిపడేసి బ్రహ్మం కేసి తిప్పి బ్రహ్మంగా నడిపించి బ్రహ్మంలో మిగిల్చేలా చేస్తున్నారు. ఈ చేసేదంతా ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎవరి జీవితంలో, ఎవరింటి దగ్గర, ఎవరి ఊర్లో, ఎవరి దేశంలో వాళ్ళు చెయ్యండి. తాను ఏది చేస్తున్నారో అదే నేర్పుతున్నారు, ఏది నేర్పుతున్నారో అదే చేస్తున్నారు. కాబట్టి నువ్వు నీ జీవితంలో నీ పంచేంద్రియాలని, మనోబుద్ధి, అహంకారాల్ని నువ్వు అణిగించి, నువ్వు తొలగించి, నువ్వు కట్టిపడేసి నువ్వుగా నడవాలి. అది అమ్మ మన పట్ల చేసేది. ఇక్కడ ఏం చెప్తున్నారు? జగత్తంతయు బ్రహ్మముగా భావించబడుచున్నది కావున సకల ప్రాణుల దేహములందు బ్రహ్మమే గుర్తించబడగలదు. ఇక్కడ జగత్తంతయు బ్రహ్మమే అని మనం సాధనలో ఒప్పుకున్నప్పుడు సకల ప్రాణులు బ్రహ్మమా కాదా? సకల ప్రాణుల్లోనూ ఉన్నది బ్రహ్మస్వరూపం అయినప్పుడు అసలు ఏ జీవి లేని ప్రదేశమే లేదు కదా. ఇంకా మరి ఉన్నదంతా బ్రహ్మమే కదా. మరి ఖాళీ ఉంది కదా అంటే ఖాళీ ముందేసి పట్టుకోవడం లాంటి బ్రహ్మం, అందులోంచే జీవులు వచ్చారు అంటే ఎక్కడా బ్రహ్మం లేని చోటు లేదు అని మనం నిర్ధారించుకోవచ్చు. అలాగే చెలిస్తున్నవాడు బ్రహ్మంలోనే ఉన్నాడు, చలనము బ్రహ్మాధారంతోనే ఉంది. కానీ అన్నీ బ్రహ్మమైన మనం ఎలా ఉంటే బ్రహ్మంలో మిగులుతాం. అసలు బ్రహ్మం కానిది లేనప్పుడు ఈ సాధన ఎందుకు అంటే అన్నీ బ్రహ్మమే అయి ఉన్నా నువ్వు బ్రహ్మాన్ని చూస్తూ బ్రహ్మంగా జీవించినప్పుడు బ్రహ్మంగా ఉన్నట్లయింది. భగవంతుడు ఇచ్చేసిన ఒక వరం లాంటిది మన జీవితం. బ్రహ్మం అందరూ అయి ఉన్నాం, కానీ వరాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటున్నాడో వాడు బ్రహ్మంలో మిగులుతాడు. అందరూ బ్రహ్మమే. ఎవరైతే తెలుసుకుని దాన్నే చూస్తున్నారో, అదే తానుగా నివసిస్తున్నారో అప్పుడు వాళ్ళు మిగిలిపోతారు. అది భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చి ఎవడు ప్రసాదంగా తింటున్నాడు, ఎవడు ఆకలి తీర్చుకుందుకు తింటున్నాడు, ఎవడు విలాసంగా తింటున్నాడు, 3 కేటగిరీలు ఇక్కడ. అది ఇక్కడ ఈ ఇచ్చిన జీవితాన్ని, ప్రాణాన్ని, బ్రహ్మస్వరూపాన్ని దేనికి కేటాయించాడు అన్నది చూస్తున్నాడు భగవంతుడు. అందువలన ఒక మంచివాడు ఒక భగవంతుని రూపాన్ని ఆరాధించుట కొరకు ఉపయోగిస్తాడు. ఒక ఆత్మసాధకుడు తన మూలాన్ని చేరుటకు ఉపయోగిస్తాడు. విలాసవంతుడు తమో గుణంతో జీవిస్తాడు, వృధా చేసుకుంటాడు. అందువలన ఇక్కడ సాధన అనేది ఎలా జరుగుతోంది అంటే నీ మూలానికి చేరడానికి జరుగుతోంది.
నేను లేను, మిగిలి ఉన్నదంతయు బ్రహ్మమే అనేది స్పృహయే నడుచుచుండును. సత్యం జ్ఞానం అనంత బ్రహ్మం అనేది మహావాక్య స్పృహ నడుచుచుండును. నేను లేను, అనంత పరబ్రహ్మమే మిగిలి ఉన్నది. ఇక్కడ నేనంటూ లేను, ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ఉన్నది ఉండేది ఉంటున్నది అంతా మిగిలేది కూడా బ్రహ్మమే అని మనకు తెలియబడినప్పుడు దాన్నే చూస్తూ అదే నీవుగా నడుచుకుంటాం మనం. ఇంకా మనమంటూ వేరుగా లేము. బ్రహ్మమే సత్యం, జగత్ మిథ్య అనేది మహావాక్యం అనుభూతమవుచున్నది. ఈ నేను లేను సాధన భావం ఒక స్థితిలో ఉండు జీవన్ముక్తిని యొక్క అనుకరణ స్థితి ఒకటిచే సమస్త మహావాక్యముల అనుభవ జ్ఞానం ఈ సాధనలో సిద్ధించగలదు. ఇక్కడ ఏమిటి అంటే జీవన్ముక్తుడు దేన్ని అనుకరిస్తున్నాడు అంటే ఉన్నదానినే. మనం సాధన అంటే భగవంతుడు అమర్చి పెట్టిన దాన్ని చూసి నడుస్తున్నాం, అనుకరణ. మనకి అది కూడా తెలియదు కనుక దాన్ని ఇచ్చాడు సద్గురు రూపాన్ని, ఇలా నడవండి అని. ఉన్నది అదే అని అన్నీ భగవంతుడు అమర్చగా దానిని చూసి ఎవడైతే నడుస్తాడో ఆ చూడడం కూడా రాదు కదా, అందుకు సద్గురువు అవసరం. ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ముక్త పదాన్ని చేర్చడం జరుగుతుంది. సంపూర్ణ భగవంతుడి తత్వాన్ని గ్రహించిన వాడే ఉన్నదంతయు భగవత్ తత్వమే, తన ఉనికియే లేదని గ్రహించగలుగుతాడు. ఇక్కడ ఉన్నదంతా కూడా భగవంతుడే అని అక్కడ భగవంతుడి తత్వాన్ని తెలుసుకున్నవాడు భగవంతుడిని దర్శించగలుగుతాడు. తత్వం ఏమిటి? భగవంతుడి యొక్క చిరునామాని తెలియజేసేది. తత్వాన్ని ఎవడైతే అనుసరిస్తున్నాడో చిరునామాని అనుసరించాడు కాబట్టి గమ్యాన్ని చేరతాడు. అంటే సర్వము బ్రహ్మమే, బ్రహ్మమయమే అని తెలుసుకుని ఆ బ్రహ్మమే తాను అని తెలుసుకుంటాడు చిట్ట చివరికి. బ్రహ్మార్పణం. మానవుడు సామాన్య మానవ స్థాయి నుంచి సాధనా స్థాయికి ఎదిగి సాధనా స్థాయి నుంచి ముక్తి పొందే వరకు వాసనలను క్రియారూపంలో పెట్టుకునుట, మోక్ష సాధన చేయుట, ప్రారబ్ధ జీవితానుభవంలో తప్పక నడుచుకుంటాడు. అంటే ఇక్కడ ప్రారబ్ధాన్ని అనుసరిస్తాడు, ఆ వాసనలన్నింటినీ ఒక కార్యరూపం దాలుస్తాడు, అలాగే ఇటు సాధన చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ సాధనలో ఏమైంది? వాసనలు నశించడం, ప్రారబ్ధం తొలగడం, కేవలం ఆత్మస్వరూపానికి ఒక గుడారంలాగా శరీరం మిగలడం అలా జరుగుతుంది. చిట్ట చివరికి ఏమవుతుంది? ఒక శరీరం ఒక ఆలయంలాగా, భగవంతుడికి ఒక ఆలయంలాగా, మన ఒక ధ్యాన స్థితికి ఒక యంత్రంలాగా, ఒక మోక్ష సాధనకి యంత్రంలాగా, పరికరంలాగా తయారవుతుంది. అంటే ఇందులో కామక్రోధ మోహలోభాలు నశించినప్పుడు ఏమైంది? అది మామూలుగానే జడ పదార్థం. దాంట్లో ఉన్న లక్షణాలని మనోనాశనం ద్వారా నిర్మూలించుకున్నప్పుడు అది ఏమైంది? దేనికోసం నువ్వు నిర్మూలించావో దానికే ఉపయోగపడుతుంది. అక్కడ నువ్వు భగవంతుడిని నెలకొల్పడానికి ఉపయోగించుకుంటున్నావు, అన్నింటినీ నిర్మూలించావు, శుభ్రం చేసావు, మాలిన్యాన్ని తొలగించావు. దేనికోసమో దానికే ఉపయోగపడడం మొదలవుతుంది. అక్కడ ముక్తి పొందుట కొరకు చేయు సాధనయే మోక్ష సాధన. ముక్త స్థితి పొందిన పిమ్మట సాధకుడైన జీవుడు సాధ్య వస్తువైన బ్రహ్మంలో విలీనము చెందును. అందుచే సాధకుడు మిగిలి ఉండడు. సాధకుడే సాధ్య వస్తువే అనంత బ్రహ్మంగా విరాజిల్లుతాడు. అంటే సాధన చేసిన వాడు సాధనానంతరం మిగలడం లేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే సాధన దేనికి చేస్తున్నాడు అంటే వాడు మిగలకుండా, కానీ అది వాడికి తెలియదు. వాడు ఏదో సాధిద్దామని చేస్తాడు, చివరికి వాడు మిగలడం లేదు. ఎందుకు? వాడే వాడికి ఆటంకం, వాడే వాడికి జన్మహేతువు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ముక్తి అనేది మనం దేనికోసం కోరినా భగవంతుడు మాత్రం ఈ ముక్తి కోరిన మోక్షార్థిని వాడు అనేటటువంటి ఉనికిని, అంటే నేను అనే అహంకారపు ఉనికిని నశించబెట్టి వాడంటూ లేకుండా కేవలం ఆత్మస్వరూపం మాత్రమే మిగిలేటట్లు అక్కడ అనుగ్రహించడం జరుగుతోంది భగవంతుడు. అందువలన ముక్తి కొరకు చేయి సాధనమే మోక్ష సాధన. ముక్త స్థితి తరువాత జీవుడు ఉండడం లేదు. ఇంకా స్థితి కలిగింది అంటే వాడు లేనప్పుడు ఉన్నదే స్థితి అయ్యింది, వాడు ఉన్నప్పుడు ఏమైంది? పరిస్థితి అయ్యింది. పరిస్థితి ఏమిటి? వాడు తెచ్చుకున్నది ద్వంద్వాలు. అందువలన ఈ ద్వంద్వాలని వాడు
జయించే ప్రయత్నం చేసినప్పుడు వాడి స్థితి వాడికి దక్కుతోంది. ఈ పక్కన ఉండేటటువంటి పరిస్థితి, జీవస్థితి తొలగిపోతుంది. ప్రారబ్ధం కేవలం అనుభవించడం వల్లనే నశించిన మానవ జీవితంలో 3 భాగములైన వాసనానుభవం, మోక్ష సాధన, ప్రారబ్ధ అనుభవంలో ముక్తి పొందిన తరువాత మొదటి 2 భాగాలు ఉండవు. 3వ భాగం ఉందే మిగిలి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క వీడు ఎప్పుడైతే ఒక సాధన చేత జీవన్ముక్తిని పొందాడో అక్కడ ఏమైంది, వాడి లోపల ఉండేటటువంటి వాడి గతం కానీ భవిష్యత్తు కానీ ఉండడం లేదు. 3 త్రిపుట్లో వాడికి 2 తొలగి 1 ఉంటుంది. ఆ 1 కూడా బ్రహ్మీ స్థితితోట అంటకుండా జీవించాలి. ఆ 1 వీడి జీవితంలో కలిసిపోయింది కాబట్టి అది ఉంటూ ఉంటుంది. కానీ జీవితంతో వీడు విడివడి జీవిస్తే అది ఉండదు. అది ఇక్కడ భగవంతుడు ఇచ్చింది, నువ్వు కలిపేసి తెచ్చుకున్నావు. నా కోసం నన్నే చూస్తూ నువ్వు విడివడి ఉంటే అది ఉండదు. నువ్వు నా వలే మిగులుతావు, నీలో నేనే మిగులుతాను. అది భగవంతుడు ఇచ్చే సూచన, సలహా. జ్ఞానం ద్వారా ఎలా ఇస్తున్నాడు, నువ్వు తెచ్చుకున్న వాటిలో 2 జ్ఞానం ద్వారా నశించబెట్టుకున్నావు. 3వది నన్నే చూస్తూ నన్నే ప్రతిష్ఠించుట ద్వారా 3వది నిన్ను ఏమీ చెయ్యలేదు. అది ఒక రక్షణ కవచంగా భగవంతుడే మనకి మారిపోతున్నాడు. ఒక కాపలాదారిగా మారిపోతున్నాడు. జ్ఞానంతో నడవగా మన ఈ మోక్షస్థితికి కాపలా ఎవరు అంటే భగవంతుడు. ఎందుకు, వాళ్ళు ఐక్యం కోసం కదా మనం ఇంత తాపత్రయపడ్డాం. మరి ఒక జీవన్ముక్తుడికి మోక్షం ఇచ్చేసాడు కదా, మరి వాడి జీవన్ముక్తి స్థితిని కాపాడవలసింది భగవంతుడు. అందుకు కాపలా అవుతున్నాడు. ముక్తుడు అనగా శేష ప్రారబ్ధమును మాత్రమే సాక్షిగా అనుభవించుచుండు బ్రహ్మస్వరూపుడు. వాడు బ్రహ్మస్వరూపం అయి ఉన్నాడు, వాడి ప్రారబ్ధం ఉంది, కానీ సాక్షిగా చూస్తున్నాడు కాబట్టి వాడు బ్రహ్మాన్ని అనుభవిస్తున్నాడు, ప్రారబ్ధాన్ని అనుభవించట్లేదు. విచిత్రం ఏమిటంటే 2 వాళ్ళలో ఉన్నాయి. వాడు దేనిని చూస్తే అది అనుభవిస్తాడు. వాడు ఆత్మస్వరూపాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆత్మస్థితిని అనుభవిస్తాడు. ప్రారబ్ధం కేసు చూడడం లేదు కాబట్టి అనుభవించడం. ప్రారబ్ధం కేసు ఎప్పుడు చూడ్డు, అది మన తరమా. ప్రారబ్ధం కేసు నేను చూడకుండా నేను సుఖంగా ఉండొచ్చు అనేది మన చేతుల్లో లేదు. అక్కడ అవన్నీ మనలో కలిసిపోయి మనకి తెలియకుండా నడిపించేసే అంశాలు కాబట్టి నువ్వు అనన్య భక్తితోటి భగవంతుడిని సేవిస్తూ, భగవంతుడిని జ్ఞానంగా దర్శిస్తూ, నిష్కామ కర్మలు చేస్తూ ఆయన్ని దృష్టిలో ఉంచుకొని జీవించినప్పుడు మాత్రమే ఇది ఏమీ చెయ్యలేదు. అది నువ్వు భగవంతుని పట్టుకుంటే నిన్ను ప్రారబ్ధం వదిలేస్తుంది. ఒక మనకి మార్కండేయుడు కథలాగా వాడు శివుణ్ణి పట్టుకుని ఉన్నాడు, మృత్యుభాసం వాడిని వదిలేసింది. అందుకే మనకి ఇక్కడ ఇవన్నీ వదలాలి. ఆయనకి మృత్యుభాసం ఆయన ప్రారబ్ధం, మనకి ఇక్కడ వదలాలి అంటే నువ్వు ఎవరిని పట్టుకుని ఉండాలి, నీ ఆత్మస్వరూపాన్ని. నీ ఆత్మస్వరూపం ఎవరిని పట్టుకోవాలి, దాని మూలమైన అనంతమే తానుగా నిలబడాలి. పట్టుకుని ఉండడం, నిలబడడం, నడవడం, చూడడం అంతా ఒకటే కదా, పదాలు వేరైనా. అందువలన అనంత బ్రహ్మమే నేను అని అక్కడ నడుచుకోక తప్పదు. ఆ అనంత బ్రహ్మమే నేనని తెలుసుకుని జ్ఞానంలో వాడి జీవితంలో ఆచరణ చేస్తూ అమ్మ తెలియజేశారు, సాధకుడు తెలుసుకున్నాడు. వాడికి ఒక జీవితం ఎలాగా ఉంది, అందులో కర్మని ఆచరించినప్పుడు వాడి విధి ప్రకారం కాకుండా సద్గురువు వాక్యాన్ని ఆచరణలో పెట్టుడు ద్వారా దానితో తెగతెంపయ్యి దీనితో ముడిపడుతూ ఉంటాడు భగవంతుడితో. అప్పుడు ఏమైంది, వాడి గమ్యాన్ని చేరతాడు, వాడి మూలాన్ని చేరతాడు. వాడు అనుకున్నది వాడు దక్కించుకుంటాడు. వాడు ఏమనుకున్నాడు, వాడి మాయ వలన మర్చిపోయినా నేను మోక్షం పొందుతానని జన్మెత్తాడు. మాయ వలన మర్చిపోయాడు, సద్గురు గుర్తు చేశాడు, మళ్ళీ గమ్యాన్ని ప్రయత్నం చేసి చేరుకోవడం జరుగుతుంది. అది మనం ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత చెప్పుకున్నా వచ్చిన లక్ష్యం భగవంతుని చేరడం. మాయ వలన మర్చిపోవడం ధర్మమే, సద్గురువు గుర్తు చేయడము అది ధర్మమే. వీడు నడుచుకోవలసిన వీడి బాధ్యత ఉండడం అది ధర్మమే. చివరికి ఏం చేయాలి అంటే స్వధర్మంతో నడిచి వాడి మూలాన్ని వాడు చేరుకోవాలి. అది ఇంకా వాడి జీవితం ఇంకా
నా జీవితాన్ని లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నాను అని ఎప్పుడు అనుకుంటాడు, ఎప్పుడు భావించవచ్చు అంటే జీవన్ముక్త స్థితి లభించినప్పుడు ఇంక నేను అనుకున్నది నేను అక్కడ ఛేదించాను, చేరుకున్నాను, సాధించుకున్నాను అని వాడు భావించవచ్చు బ్రహ్మార్.